హీరో ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు ఇంకా ఈ ఆల్మోస్ట్ ఈ డికేడ్లో నెక్స్ట్ రాదు ఇక ఈ ఎలివేషన్స్. చింపి పడేసిండు. పెద్ద సైజ్ ట్రైలర్ ఇది సినిమా కిరాక్ సినిమా చూసుంటాం మనం ఖచ్చితంగా చూడలేదు. అర్థం కాలే. నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఒక్క సీన్ లో కూర్చో, సెకండ్ హాఫ్ లో కూర్చోవు, నువ్వు సీట్ లో కూర్చో. ట్రైలర్ కిరాక్, ట్రైలర్ ఇది కిరాక్ అసలు. అవసరం లేదన్న, మాకున్న కట్అవుట్ చాలు. బన్నీ అన్న కట్అవుట్ అంటే కట్అవుట్ అంతే. ఒక్కసారి సినిమా చూడు బ్రో, 5-6 సార్లు చూస్తావు సినిమా. అసలు పర్ఫెక్ట్. అసలు ఒక్కసారి సినిమా చూడండి, అసలు సీన్స్ మొత్తం కలిగిపోయాయి. అసలు ఒక్క దగ్గర అయితే బోర్ అనిపించాలి. ఏ సినిమా అయినా ఇంత మంచి రాలేదు ఇంతవరకు అయితే. సినిమా చాలా బాగుంది బ్రో. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు లాగ్ అవేం లేదు బ్రో సినిమాకి. అన్నీ బాగున్నాయి, చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. ఓన్లీ ఫర్ ది తెలుగు మూవీస్, తెలుగు లవర్స్ ఇది ఒక ఫెస్ట్ అంతే. మీరు చూస్తే సీట్ల దగ్గర అసలు ఉండరు. అసలు లాస్ట్ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఒక్కొక్కటి ఉంది చూడండి, నెక్స్ట్ లెవెల్ బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇక యాక్టింగ్ గురించి మాట్లాడకండి, ఇట్స్ ఓన్లీ తెలుగు మూవీ, తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అంతే బ్రో. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 అయిపోయేసరికి ఏమనిపించింది, అరే మళ్ళీ 3 ఉంటుందేమో, బోరింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది కదా. పుష్ప అట్లా లేదు, ఇంకా పార్ట్ 3 అని పెట్టినాక తీయొచ్చు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ జస్టిఫైడ్ కాలేదు ఇంకా మూవీలో, ఇంకా క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? పుష్ప 1లో మన క్లైమాక్స్ ఎట్లా ఉండేనో పుష్ప 2లో కూడా క్లైమాక్స్ ఎట్లా ఉంది. పుష్ప 3 ఎక్స్పెక్టెడ్ దీనికన్నా మంచి వస్తుంది. హింట్ ఏం లేదు, బట్ మేనరిజం ఒకటి చేంజ్ అయింది. అప్పుడు ఇట్లా, ఇప్పుడు 2 హ్యాండ్స్ ఫైట్ సీన్స్ చెప్తున్నా కదా బ్రో. సుకుమార్ ఫైట్ సీన్స్ ఇట్లా తీసి ఒక్కొక్కసారి నాకు బోయపాటి సుకుమార్ కలిసి తీసిరా అన్నట్టు అనిపించింది. అంటే ఫైట్ సీన్స్